సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ దాశరథి అవార్డును అందుకున్న కవి, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ పదాలలో, తెలంగాణ గొంతుకలో తన కవిత్వాన్ని పలికించేటువంటి తెలంగాణ ఒరిజినల్ కవి అన్నవరం దేవేందర్కు శుభాభినందనలు. రాజు మరణించే ఒక తార గగనమెక్కే, ఒక తార రాలిపోయే, సుకవియు మరణించే ఒక తార గగనమెక్కే, రాజు జీవించు రాతి విగ్రహములందు, కవియు జీవించు ప్రజల నాల్కల యందు. ప్రజల నాల్కల మీద నడయాడే అక్షరాలను, ప్రజల నాల్కలలో ఎప్పుడూ కదలాడే అక్షరాలను సృజించినటువంటి దాశరథి శత జయంతి సంవత్సరంలో ఇవాళ మనం ఉన్నాం. ఇవాళ దాశరథి ఏమిచ్చి వెళ్ళాడు అంటే ఒక స్ఫూర్తినిచ్చి వెళ్ళాడు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన పలికిన మాటలు పెద్ద ఉద్యమాలకు బాటలు వేశాయి. ఆయన రాసిన రాతలు ఇవాళ సినిమాల్లో పాడుకునేటువంటి పాటల్ని ఇంతకుముందు మిత్రులు ఆలపిస్తూ ఉంటే వడలు పులకరించటం కాదు, మనసు ఆహ్లాదపరచడం కాదు, మన జీవాలను తట్టి లేపుతున్నాయి. ఒక కవి చేసే పని ఏమిటంటే ఆ జాతి జనులు పాడుకునే మంత్రంగా ఆ రచనల్ని మనకిస్తాడు. ఆ జాతి జనులు పాడుకునే మంత్రంలాగా ఉండే కవిత్వాన్ని మనకు ఇచ్చి వెళ్ళినటువంటి దాశరథి, అదృష్టవశాత్తు దాశరథి పుట్టిన చిన్నగూడూరు, మా తాత ముత్తాతలు, మా నాన్న పుట్టిన చిన్నగూడూరు ఒకటే. ఆ మట్టి నుంచి వచ్చి నేను ఇవాళ మాట్లాడుతున్నాను. ఆ పరిమళం నుంచి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఆయన నడయాడిన గార్ల, ఖమ్మం ప్రాంతాల్లో పెరిగిన వాడిని. దాశరథి ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ ఆ జిల్లాల్లోనే కాదు, మొత్తం దేశాన్ని దాకా విస్తరించింది. అటువంటి కవిని ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఒక కవికి దాశరథి పేరిట అవార్డు ఇస్తూ గౌరవించడం అనేది గొప్ప ఆదర్శము, గొప్ప వారసత్వం. అట్లా ఇవాళ అన్నవరం దేవేందర్ని ఎన్నుకునేటువంటి కమిటీలో నేను కూడా ఒకడిని. అందువల్ల అనేకమైనటువంటి పేర్లు వచ్చినప్పుడు తెలంగాణ మట్టివాసన నుంచి కవిత్వం పలుకుతున్న అన్నవరం దేవేందర్ని ఈ సంవత్సరానికి ఎంపిక చేసింది కమిటీ. ఆ కమిటీలో ఉండి ఈ ఎంపికలో నేను భాగమైనందుకు సంతోషపడుతూ సెలవు.